divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విభజించినట్టుగానే అప్పటి సెంటర్ సర్కారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను విభజించినాయట. మరి ఆ విభజన వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఉండే ఎంపీ తేజస్వి సూర్యకు ఏం తక్లీఫ్ అవుతుందో తెలియదు గాని పార్లమెంట్ లా ఇప్పుడు ఇట్లా మాట్లాడే వరకు ఆయన మాటల మీద తెలంగాణ లీడర్లంతా బగ్గు అంటున్నారు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపీలు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా అయాళ్ళ పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందేందుకు సుష్మా స్వరాజ్ కూడా రాజ్యాంగ పరంగా మద్దతు చేస్తే ఇవాళ తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడని గరానికి వచ్చిండు పొన్నమన్న. తెలంగాణ బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలైతే దీన్ని ఖండించాలని డిమాండ్ చేసిండు.